బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పుంగనూరులో రాజకీయ పార్టీల మధ్య ఉద్రిక్తత నెలకొంది. తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి అనుచరులపై జనసేన కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో ఘర్షణ చెలరేగింది. పుంగనూరు మెయిన్ బైపాస్ రోడ్లోని ఓ ధాబా వద్ద ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు మాటల యుద్ధానికి దిగారు. ఇది కాస్త చేతులారా దాడులకు దారితీసింది. జనసేన కార్యకర్తలు కత్తులతో దాడి చేసినట్టు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా వెంటనే స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. డబ్బులు వసూలు చేసుకుంటాడు ఒక ఇజ్రాతా డబ్బులు వసూలు చేసుకుంటా అంటే వీళ్ళేదో పార్టీల పరంగా మాట్లాడితే నేను ద్వారకన్నా అన్నా. ద్వారకన్న ఎవడురా నా కొడక అని మేము ఎన్వీఆర్ వాళ్ళు రాని ఇంకా నలుగురు ఉన్నారు. ఒకడొచ్చి కర్రీ ఎత్తుకుంటాడు, ఒకడొచ్చి బోకి ఎత్తుకుంటాడు, స్టవ్ పైన ఉండే బోకి, ఇంకోటి ముచ్చుగడ్డలు ఎత్తుకుంటాడు, వీడు వచ్చి కొడతాడు. వాళ్ళ పేర్ల వీళ్ళు మొగాలు నేను చూసాను ఫస్ట్ టైం. వాడు ఒకరిని చూసినాము ఏడ మాల్లో ఉన్నప్పుడు పిచ్చి పెట్టేటప్పుడు ఒక లావుగా పిచ్చి పెడతాడు మాకి. వాడిని చూసినాము కత్తి ఎత్తుకొని వచ్చి పొడిచినాడు. చూడు వెనకాల నా ఫ్రెండ్ లాగేలోకి ఈ గీత పడింది. అదే బాగా గొడవ ఎందుకు జరిగింది మీ ఇద్దరి మధ్యలో? మా ఇద్దరి మీద గొడవ లేదు. ఒకరు వచ్చి ఏదో దాడి చేస్తా అంటే నేను పోయినాను అంతే. ఎవరు దాడి చేసింది? ఆయన చెప్పినాడు చూడు, అట్లా జరిగింది తప్పిస్తుంది, వేరే ఏం లేదు. నీ పేరు? నా పేరు హరి. ఇది ఫస్ట్ కుట్టింది ఎవరు? నీకు తెలియదురా, మీరు కొట్టిన వాళ్ళు. నాకు తెలుసు. నాకేం తెలుసు నీకు ఫస్ట్ కుట్టింది ఎవరు? నేను మధ్యలో పోయినా కానీ నన్ను కొట్టినారు కావాలి. పుంగనూరు టౌన్ మేలుపట్లకు చెందిన గజ్జిగానపల్లి అరవింద్ మరియు అతని స్నేహితులు, అదేవిధంగా పుంగనూరు మండలం పెంచుపల్లికి చెందిన పాముల హరి మరియు అతని స్నేహితులు ఆ డాబాలో కూర్చొని మద్యం సేవిస్తూ భోంచేస్తూ ఉండగా ఈ పాముల హరి మరియు అతని ఫ్రెండ్స్ దగ్గరికి ఒక ఇజ్రా వచ్చి మామూలుగా రిక్వెస్ట్గా డబ్బులు అడిగితే ఈ పాముల హరి వాళ్ళు 100 రూపాయలు డబ్బులు ఇస్తారు ఆమెకు. ఇచ్చినాక ఆమె బ్లెస్సింగ్ చేస్తుంది అనమాట. ఆ బ్లెస్సింగ్ చేసే టైంలో ఆమె వీళ్ళు కొద్దిగా సరసమాడతారు. ఆ విషయంలో పక్కనే ఉన్న అరవింద్ వాళ్ళ గ్రూప్ వాళ్ళను కామెంట్ చేయడం జరుగుతుంది. ఆ విషయానికి సంబంధించి పాముల హరి గ్రూపు మరియు గజ్జిగానపల్లి అరవింద్ గ్రూప్ వాళ్ళు ఒకరికొకరు కొట్టాడుకుంటారు. దీనికి సంబంధించి గజ్జిగానపల్లి అరవింద్కు మరియు పాముల హరికి ఇద్దరికి కూడా గాయాలు కావడం జరిగింది. ఇద్దరిని కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. అంతేగాని పాముల హరి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, గజ్జిగానపల్లి అరవింద్ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అని క్రియేట్ చేయడము అబద్ధము. కేవలం ఓన్లీ మందుబాబులు అక్కడ మద్యం సేవించి న్యూసం చేసి ఒకరికొకరు కొట్టుకోవడం జరిగింది తప్ప ఇది పార్టీ పరంగా విభేదాలు కలిగి కొట్టుకునేది ఇష్యూ కాదు. ఇది దయచేసి ఈ విషయాన్ని అందరూ. చింతమడకలో జరిగిన బతుకమ్మ వేడుకలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరై భావోద్వేగాలు వ్యక్తం చేశారు. ఈ గ్రామం ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రాముఖ్యమైన స్థలం కాగా కేసీఆర్ ఆ ప్రాంతంలో ప్రత్యేక ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ట్ర నిర్మాణానికి దారితీసినట్లు ఆమె గుర్తు చేశారు. ఇక్కడి సాంప్రదాయాలు, కులమత భేదం లేని సాంఘిక సద్భావం ఆమెకు జీవితాంతం ప్రేరణ అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చింతమడక, సిద్దిపేట ప్రాంతాల్లో రాజకీయ ఆంక్షలు కొనసాగుతున్నాయని ఆమె ఆరోపించారు. కొందరు ఈ ప్రాంతాలను తమ స్వంత పార్టీలుగా భావిస్తూ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారు అని అన్నారు. కేసీఆర్ ఖ్యాతికి గాయపరిచే పనులు జరిగాయని, తన విమర్శలకు ప్రతికూల స్పందనలు వచ్చాయన్నారు. కుటుంబంతో కూడా కొన్ని దూరాలు ఏర్పడిన విషయాన్ని ఎత్తి చూపుతూ ఈ నెల ఎవరికీ జాగీర్ కాదని స్పష్టం చేశారు. తోసుకొని పోయి ముళ్ళ కంచెలు దాటుకొని పోయి బుల్లెట్లకు ఎదురుగా పోయి ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉన్నది. ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేదు. ఖచ్చితంగా చింతమడకకు వస్తాం, సిద్దిపేటకు వస్తాం, ఒకసారి కాదు మళ్ళా వస్తాం. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇట్లా రావడం వల్ల, ఇక్కడి నుంచి ఆలోచన చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు చింతమడకలో పుట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టిండు. మరి చంద్రుడు అని పిలుస్తారు చాలా మంది ఇక్కడ, చంద్రం సార్ అంటారు చింతమడకల. మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది చేసిండ్రు. నేను అదే మాట చెప్పిన, మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిరనే మాట చెప్పిన. మీరు మచ్చ పెట్టిరని నేను చెప్పంగానే తల్లిని పిల్లని కాకుండా బాపిండ్రు. అట్లయినా కన్న ఊరు అమ్మగారి ఊరు, మీరు నన్ను కడుపులో పెట్టుకొని రండి, మీరు తప్పకుండా ధైర్యం కోల్పోకండి, మా ఊరికి రండి, అమ్మగారి ఊరికి రండి అని మీరు పిలిచిండ్రు.
అందుకే చెప్తున్నా, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నేను ఈ సంవత్సరం డెఫినెట్గా బాధతోనున్న, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి దూరం చేసిండ్రు అనేటటువంటి బాధతో ఉన్న సమయంలో ఊరు వాళ్ళందరూ అండగా నిలబడి మరి నన్ను పిలవడం చాలా సంతోషం. ఆనాడు ఆంధ్రోలు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని పరకామణి శాఖలో జరిగిన నిధుల దుర్వినియోగంపై గత కొన్ని రోజులుగా రాజకీయ దుమారం కొనసాగుతుంది. జనసేన నేత కిరణ్ రాయల్ తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ పాలనలో దొంగతనం జరిగిందని, దొంగతనం చేసిన రవికుమార్ వద్దే కొంతమంది డబ్బులు వసూలు చేశారని చెప్పారు. అసలు రవికుమార్ బతికే ఉన్నాడా అనే అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అతడు బయటకు వస్తే అసలు భాగోతం బయటపడుతుందని, 100 కోట్లు కాదు 300 కోట్లు దొంగతనం జరిగిందని ఆరోపించారు. అయితే ఈ డబ్బులు భూమన కరుణాకర్ రెడ్డికి, ధర్మారెడ్డిలకు అందాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కరుణాకర్ రెడ్డి ఏ తప్పు చేయలేదని, చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మరని విమర్శించారు. తిరుమల పరకామణి చోరీ జరిగినప్పుడు ఆ విషయాన్ని ఒక 2-3 మీడియా ఛానల్ బయటకు తీసుకురావడం జరిగింది. అప్పుడు కూడా మొట్టమొదట మాట్లాడిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే జనసేన పార్టీ మాత్రమే. ఆ రోజు కూడా మేము ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ రోజున్న మీడియా ప్రతినిధి పైన కేసులు పెట్టారు, బెదిరించారు, మా మీద కేసులు పెట్టారు, మమ్మల్ని బెదిరించారు, అన్నీ చేశారు. కానీ వెంకటేశ్వర స్వామి బెదిరించలేం కదా. మమ్మల్ని బెదిరించి భయపెట్టాలని చేయొచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. రవికుమార్ అనే ఒక మఠంలో, చిన్న జయంగారి స్వామి మఠంలో ఉన్న వ్యక్తి 20 సంవత్సరాలకు దాదాపు 20 సంవత్సరాలు చెప్పి ఇందాక మాజీ టీడీ చైర్మన్ గారు చెప్పారు ప్రెస్ మీట్లో. 20 సంవత్సరాలు అంటే ఆయన లెక్కేసుకుంటున్నాడు. 20 సంవత్సరాలకు దాదాపు 100 కోట్లు, ఆయన 100 కోట్లు అన్నాడు, 100 కోట్లు ఉండొచ్చు, దాని పై మాటే దోచేయచ్చు. కోర్టులు, జైళ్ళు, శిక్షలంతా వద్దు, ప్రాయశ్చిత్తం చేశాం, తప్పు చేశామంటే క్షమించేస్తారంట. అప్పుడు ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, ఈ లా ఎందుకు, ఇవన్నీ ఎందుకు అర్థం కాదా? కాంగ్రెస్ సీనియర్ నేత రాజగోపాల్ రెడ్డి తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ న్యూస్ ని ఖండించారు. ప్రభుత్వం లేదా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నట్టు ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. కాళేశ్వరం అవినీతిని అసెంబ్లీలో తొలిసారిగా ప్రస్తావించినా తాను దాన్ని సమర్థించినట్టుగా చూపటం తప్పుడు ప్రచారం అన్నారు. మంత్రి పదవి రాకపోవటం వల్ల కొత్త పార్టీ పెడుతున్నట్టు, రాజీనామా చేస్తున్నట్టు వస్తున్న పుకార్లు అబద్ధమని తెలిపారు. గుంటూరులో ఓ ప్రైవేట్ ఈవెంట్ కు వెళ్తున్నానే తప్ప జగన్ ను కలుస్తున్నట్టు వచ్చిన ప్రచారాలు సైతం తప్పుడు పుకార్లేనని అన్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 3 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. రంగారెడ్డి, యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సమీప రాష్ట్రాలలో భారీ వర్షాలు, తుఫానులు రావచ్చని వాతావరణ అధికారులు హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ స్థాయి భూమి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మీ మెసేజ్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా బాధితుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టి ముఠాను అరెస్ట్ చేశారు. విలువైన 7 ప్లాట్లను నకిలీ పత్రాలతో డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన ముఠాను మావల పోలీసులు పట్టుకున్నారు. ఈ భూముల విలువ సుమారు 2 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. పరారీలో ఉన్న సబ్ రిజిస్టర్ దుప్పలపూడి అశోక్పై కేసు నమోదు చేశారు. 19/9/2025 రోజున మిలింద్ అనే ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి దర్శనాపూర్లో 29/C అనే ఒక సర్వే నెంబర్లో వాళ్ళు కొనుక్కున్న ఒక 7 ఫ్లాట్లను, అదే సర్వే నెంబరు, అవే ఫ్లాట్లను, అవే సరిహద్దులతోని మళ్ళీ 2024లో డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఒక 3 వ్యక్తులపైన
దరఖాస్తు ఇవ్వడం జరిగింది అతను. అయితే 2011లో మిలింద్ వాళ్ళ బావకి విజయ్ పాల్కుర్వార్ అనే ఒక మహారాష్ట్ర అతనికి ఇక్కడ ఫ్లాట్స్ కొనియడం జరిగింది. వాళ్ళ బావ మిలింద్ బావమరిది అతను విజయ్ అనే అతనికి కొనిచ్చిండు. ఈ విజయ్ అనే అతను 2011 నుంచి వెళ్ళి 2022 వరకు అతను పొజిషన్లో ఉన్నాడు. ఉన్న తర్వాత ఈ 2022లో వీళ్ళు ఇది ఉష్కం రఘుపతి, తర్వాత నాలం వెంకటరమణ, తర్వాత ఇంకోైనా బెజ్జావార్ సంజీవ్ కుమార్, వీళ్ళు ముగ్గురు కలిసి అతను మహారాష్ట్ర వ్యక్తి కాబట్టి అతన్ని మనం ఫ్లాట్లో ఆక్యుపై చేసుకున్న అతను మనకేం రెసిస్ట్ చేయడనే ఉద్దేశంతో, తర్వాత వాళ్ళకు కూడా అదే సర్వే నెంబర్లో ల్యాండ్ ఉంది, మనం ఆ ల్యాండ్ను చూపెట్టుకుంటూ దీన్ని ఆక్యుపై చేసుకున్నాం మనకేం కాదనే ఒక ఉద్దేశంతో అతని ల్యాండ్ను వీళ్ళు 2011లో ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్న 7 ఫ్లాట్లను సబ్ రిజిస్టార్ను మేనేజ్ చేసి దాంట్లో అవే 7 ఫ్లాట్లని మళ్ళీ అదే సర్వే నెంబర్లో మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఈ డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయం వీళ్ళు పోయి బాధితులు అడిగితే ఎవరైతే ఈ బెజ్జావార్ సంజీవ్ కుమార్ ఉన్నాడో ఈ సంజీవ్ కుమారే కొనిచ్చిండు వాళ్ళకి ఫ్లాట్స్, మధ్యవర్తిగా ఉండి కొనిచ్చి ఇవి మంచి ఫ్లాట్స్ మీరు తీసుకోండి అని కొనిచ్చిన తర్వాత మళ్ళీ అవే ఫ్లాట్లను అపోజిట్ వాళ్ళతోని కుమ్మక్క అయిపోయి డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది 19/9/2000. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఓ యువతిపై ఆటో డ్రైవర్లు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. లింగన్నపేట గ్రామానికి చెందిన యువతి చెన్నూరుకు వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్లు అనుచితంగా ప్రవర్తించడాన్ని యువతి ప్రశ్నించగా వారు దాడికి ప్రయత్నించినట్లు సమాచారం. దీనిపై తీవ్రంగా స్పందించిన యువతి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆటో డ్రైవర్లతో వాగ్వాదానికి దిగారు. వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధిత యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పారిపోయిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటికి పోతానని బస్ స్టాండ్ పోతాను అంటే ఏంటి డ్రెస్ అక్కడ వేసుకో అని ఏంటి అంటారు అటోల్ని సప్లైకి పోయినాం ఇటు వచ్చిళ్ళు ఇటు పోతాను కూడా మన 3 సార్లు ఎందుకు మళ్ళీ నన్ను చూసిన ఆగిన వాళ్ళు ఎవరిని అంటారు తాగిన వాళ్ళు మళ్ళీ నన్ను అని ఇటు వచ్చిళ్ళు చచ్చు నేను చూసిన ఏం మాట్లాడుతున్నారా నేను అక్క చేయలేదా అట్లనే మాట్లాడు ఏమంటారు నేను బట్టలు తీసుకొని తిరుగుతున్నారా అని అన్న ఏంటి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నా మీరే కట్టాలి మరి సారీ సరే తప్పైందని అంటే సప్లై వదలు కదా అట్లా మేము మళ్ళీ నిన్ను ఏం తిప్పారని వేరే ఫోన్ చేయాలి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని పోలీస్ వాహనాల్లో కొత్త తెలంగాణ పోలీస్ స్టిక్కర్లు అమర్చారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ పోలీస్ వాహనాలపై ఉన్న టీఎస్ స్టిక్కర్లను తీసివేసి వాటి స్థానంలో టీజీ స్టిక్కర్లను ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో మొత్తం 188 పోలీస్ వాహనాలకు స్టిక్కర్లు మార్చడం జరిగింది. ఈ చర్య రాష్ట్ర ప్రభుత్వ అధికారిక గుర్తింపును మరింత బలోపేతం చేయడానికి తీసుకున్న భాగం కాగా పోలీస్ వాహనాలకు కొత్త ఆధునిక రూపాన్ని అందించడమే లక్ష్యమన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్టీఓ సువర్ణ ఆధార్ అప్డేట్ పనిలో వెనుకబడిన వీఆర్ఓపై గుంజీలు తీయటం కలకలం రేపింది. శిక్షణ సమావేశంలో వీఆర్ఓ తమపై ఉన్న సమస్యలను చెప్పగా ఆర్టీఓ కోపంతో గుంజీలు తీయమని ఆదేశించారు. ఇతర వీఆర్ఓలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేయగా వీఆర్ఓ తీవ్ర అవమానం పడ్డారు. ఈ విషయంపై వారు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్కు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు కోరారు.
బాపట్ల జిల్లా చీరాలకు చెందిన ఓ విశ్రాంత వైద్యుడిని సైబర్ నేరగాళ్లు 1,10,00,000 మోసం చేశారు. 1వ పట్టణ సిఐ ఎస్ సుబ్బారావు కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 11న ఆ డాక్టర్కు గుర్తు తెలియని నెంబర్తో వ్యక్తి ఫోన్ చేశాడు. మీ ఆధార్ నెంబర్తో ఓ సిమ్ తీసుకున్నారని, దాని నుంచి అసభ్యకర సమాచారాన్ని పంపారని, అందుకు మీపై ముంబైలో కేసు నమోదైందని తెలిపాడు. ఈ కేసు నుంచి బయటపడాలంటే మీరు ప్రణయ్ అనే అధికారిని సంప్రదించాలని సూచించాడు. కొద్దిసేపటిగా వైద్యుడిని వీడియో కాల్ చేసి అధికారిగా పరిచయం చేసుకున్న వ్యక్తి పూర్తిగా కనిపించకుండా మాట్లాడాడు. మీపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని వైద్యుడికి చెప్పాడు. ఆ బ్యాంక్ ఖాతా మీ ఫోన్ నెంబర్కు లింక్ అయిందన్నాడు. మీ డబ్బు పంపిస్తే ఆర్టీఐ పరిశీలించి వాటిని వెనక్కి ఇచ్చేస్తుందని నమ్మబలికాడు. దీంతో వైద్యుడు వారు చెప్పిన ప్రకారం విడతల వారీగా 1,00,00,000 పంపించాడు. 2 రోజులకు అదే నెంబర్కి వైద్యుడు ఫోన్ చేయడంతో బ్యాంక్ ఖాతాను ఆర్బీఐ పరిశీలించినట్లు ఓ నకిలీ పత్రాన్ని పంపారు. 3 రోజుల క్రితం వైద్యుడు 10 లక్షలు వారికి పంపాడు. ఆ తరువాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు. నిన్న చీరాల పోలీస్ స్టేషన్ నందు ఒక రిటైర్ అయినటువంటి డాక్టర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. వారికి 11వ తారీఖు ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చి వాళ్ళ పేరు మీద ఇంకొక సిమ్ రిజిస్టర్ అయింది, దాని నుంచి హరాసింగ్ మెసేజెస్, ఇల్లీగల్ థింగ్స్ సంబంధించిన మెసేజ్ పంపిస్తున్నారని చెప్పనేసి ఫోన్ చేసి, తర్వాత మీరు ఈ కేసు నుంచి బయటపడాలంటే ప్రణయ్ అనే అతనితో మాట్లాడండి ఆఫీసర్తో, ఆయన సిఐడి ఆఫీసర్ అని చెప్పినట్టు. తర్వాత ఆయనతో మాట్లాడితే ఒక మనీ లాండరింగ్కి సంబంధించిన కేసులో మీ అకౌంట్ లింక్ అయింది కాబట్టి మీరు మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్స్ని మేము చెప్పిన అకౌంట్కి పంపిస్తే ఆర్బీఐ వాళ్ళ ద్వారా చెక్ చేయించి ఇష్యూ లేకపోతే మీ అమౌంట్ మీకు వస్తుందని చెప్పనేసి వాళ్ళని భయపెట్టడం జరిగింది. అలాగే వాళ్ళకి ఈ మనీ గురించి మాట్లాడుతున్నంతసేపు వాట్సాప్ కాల్ చేసి, వీడియో కాల్ చేసి ఎవరైతే కాల్ చేశారో వాళ్ళు కనపడకుండా వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక పోలీస్ ఆఫీసు కనపడేటట్టు చేయడం జరిగిందని చెప్తున్నారు. నిన్న చీరాల పోలీస్ స్టేషన్ నందు సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ ఇద్దరు కూడా పెద్ద స్టార్లే. అంతేకాదు ఇద్దరు కూడా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ పవన్ డిప్యూటీ సీఎంగా, బాలకృష్ణ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే స్నేహంగానే ఉండే ఈ ఇద్దరు ఇటీవలే ఓ నామినేటెడ్ పోస్ట్ కోసం డి అంటే డి అనేలా తలపడ్డారా? ఆ పోస్ట్ ఆ మనిషికే కావాలంటే నా మనిషికే కావాలని పోటీ పడ్డారట. తన మనిషికే దక్కాలని పావులు కదిపిన ఆ పెద్ద తలకాయాల్లో ఈ చివరికి బాలకృష్ణదే పైచే అయిందంట. డిప్యూటీ సీఎం పవన్ను కాదని ఎమ్మెల్యే బాలయ్య మనిషికి ఫైనల్ అయిందంట. ఇంతకీ ఆ పోస్ట్ ఏది? అవును, సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ ఇద్దరు కూడా పెద్ద స్టార్లే. ఇద్దరు కూడా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, బాలకృష్ణ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఓ నామినేటెడ్ పోస్ట్ విషయంలో తీవ్రంగా పోటీ నడిచిందట. ఆ పోస్టు కోసం ఇద్దరూ కూడా డి అంటే డి అనే వరకు వెళ్లిందట. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రధాన ఆలయాలకు పాలక మండలి చైర్మన్ను నియమించింది. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వాడపల్లి, కాణిపాకం ఆలయాలతో పాటు బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి కూడా పాలక మండలి చైర్మన్ను నియమించింది. అయితే ఈ నియామకాల్లో కూటమిలోని 3 పార్టీలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. అయితే మిగతా ఆలయాల సంగతి ఎలా ఉన్నా బెజవాడ కనకదుర్గ టెంపుల్ చైర్మన్ నియామకం విషయంలో మాత్రం ఓ ఆసక్తికరమైన న్యూస్ జోరుగా ప్రచారం సాగుతుంది. దుర్గగుడి చైర్మన్ గా బొర్ర రాధాకృష్ణను నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాధాకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. దాంతో ఆయనకు చైర్మన్ పోస్ట్ దక్కడంతో విశేషం ఏముంది అనుకోవచ్చు. బాలకృష్ణ అనుచరుడిగా చైర్మన్ పోస్ట్ దక్కడం వరకు అయితే అదేమంత పెద్ద విషయం కాదు. కానీ ఆ నియామకం వెనుక పెద్ద స్టోరీ, రసవత్తమరమైన పోటీ జరిగిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అమ్మవారి టెంపుల్ చైర్మన్ పోస్టు కోసం కూటమిలోని 3 పార్టీలో తీవ్ర పోటీ నెలకొందట.
ఈ పోటీలో జనసేన నుండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీడీపీ నుండి ఎమ్మెల్యే బాలకృష్ణ ఆ పోస్ట్ తన మనిషికే దక్కాలంటే తన మనిషికి దక్కాలని, డి అంటే డి అనే స్థాయిలో తలపడుతూ తీవ్రంగా పావులు కదిపారట. అయితే పనిలో పనిగా బీజేపీ కూడా రింగులోకి ఎంటర్ అయిందట. తమ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీరామ్ పేరును ఆ పోస్టుకు ప్రతిపాదించిందట. కానీ ఫైనల్ గా బాలకృష్ణ ప్రతిపాదించిన బొర్ర రాధాకృష్ణకు ఆ పదవిని కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే బొర్ర రామకృష్ణకు దుర్గగుడి చైర్మన్ పదవి దక్కడంలో కథ ఎన్నో మలుపులు తిరిగిందనే చర్చ పొలిటికల్ సర్కిల్ జోరుగా సాగుతుంది. ఈ నామినేటెడ్ పోస్టు కోసం బాలకృష్ణ తన మనిషి బొర్ర రామకృష్ణను ప్రతిపాదించగా, అదే సమయంలో ఆ పదవి తన మనిషి అయిన ఆడిటర్ సుబ్బరాయుడికే ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారట. ఆ సుబ్బారాయుడు ఎవరో కాదు, ప్రస్తుతం పవన్ మంత్రిగా ఉన్న పంచాయతీ రాజ్ శాఖకు కమిషనర్గా పనిచేస్తున్న కేరళ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి కృష్ణతేజకు స్వయాన అమ్మాయినిచ్చిన మామ. కృష్ణతేజను పవన్ కళ్యాణ్ డిప్యూటేషన్ పై పట్టుబడి మరీ ఏపీకి తీసుకొచ్చారు. కృష్ణతేజకు మామ కావడంతో పాటు ఆయన సొంత ఆడిటర్ కావడంతో పవన్ కళ్యాణ్ సుబ్బారాయుడి పేరును దుర్గగుడి చైర్మన్ గా ప్రతిపాదించారు. ఇక్కడే కథ మరో మలుపు తిరిగిందట. జనసేన నుండి సుబ్బారాయుడి పేరును చైర్మన్ పోస్టుకు ప్రతిపాదించడం సొంత పార్టీలోని నేతలకు నచ్చలేదట. పైగా ఆయన వయసు సామాజిక వర్గానికి చెందడం, పార్టీలో చేరి పట్టుమని 6 నెలలు కూడా కాకముందే అంత ప్రాముఖ్యత కలిగిన దుర్గగుడి చైర్మన్ పోస్ట్ ఇవ్వడం కాపు నేతలకు నచ్చలేదట. దాంతో వారు సుబ్బరాయుడి పట్ల తీవ్ర వ్యతిరేక స్వరాన్ని వినిపించారట. దీంతో పవన్ డైలమాలో పడడం, అదే సమయంలో యువతల వ్యక్తి బాలకృష్ణ కూడా పెద్ద తలకాయ కావడం, తన మనిషికి ఆ పదవి దక్కాలని గట్టి పట్టుదలతో పావులు కదపడంతో పవన్ కూడా కాంప్రమైజ్ అయ్యారట. ఈ క్రమంలో బాలకృష్ణ రిఫర్ చేసిన బొర్ర రామకృష్ణకే అమ్మవారి టెంపుల్ పాలక మండలి చైర్మన్ పదవి దక్కిందట. అయితే అటు పవన్ కళ్యాణ్ ని కూడా సంతృప్తి పరచడానికి తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ను హైదరాబాద్లోని టీటీడీ లోకల్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ గా నియమించారట. అలా అటు పవన్ ను ఇటు బాలయ్యను ఇద్దరిని సంతృప్తి పరిచినట్టు చెప్పుకుంటున్నారు. మరోవైపు శ్రీశైలం బోర్డు చైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించడం ద్వారా కూటమి ప్రభుత్వం పొత్తు ధర్మాన్ని పాటించినట్టయిందని పొలిటికల్ సర్కిల్లో జోరుగా రచ్చ జరుగుతుంది. మొత్తానికి వివాదం సామరస్యంగా పరిష్కారమైన ఓ నామినేటెడ్ పోస్టు కోసం తెర వెనుక 2 పెద్ద తలకాయలు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ పోటీ పడగా చివరికి బాలయ్యతే పైచేయి అయ్యిందనే టాక్ సోషల్ మీడియాతో పాటు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.